బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేనేదో ప్రైవేట్గా ఏదో చేస్తానండి. ఓకే, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏముందనుకోవచ్చు అంటారు? 100 రోజుల్లో సాధించింది ఏంటంటే 100 రోజుల్లో సాధించాల్సింది చాలా సాధించారు. కానీ 100 రోజుల్లో తుఫాన్లు రావటం, ఈ కాస్త పరిస్థితులు అతలకుతలం కావటం, ఈ యొక్క 100 రోజుల్లోనే 100 రోజులకి 10 సంవత్సరాల పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. 100 రోజుల కాలంలోనే 10 సంవత్సరాల పని చేశారు. అంటే ఏం చేశారు అనుకోవచ్చు అంటారు? ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది, పేదలను వదిలేసింది ప్రభుత్వం అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి పథకాలంటే ఇస్తారండి, పథకాలంటే నిదానంగా ఇస్తూ ఉంటారు. రేపు అక్టోబర్ నుంచి పథకాలన్నీ మొదలవుతున్నాయి. జనాన్ని ఏం చేశారంటే ₹1 ఇచ్చేసి 10 రూపాయలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పథకాలు అంటాడు. పథకాలు ఇచ్చి 10 మందిని బేవరసలు చేశాడు. 90 మంది దగ్గర తీసుకున్నాడు. అతను చేసిన పని 10 మంది ఆటో వాళ్ళకి ఇచ్చాడు, 90 మంది ఆటో వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. 10 మంది అమ్మఒడి అన్నాడు, 15 మంది అయ్యఒడి అన్నాడు. ఎంతమందికి పడ్డాయి అమ్మఒడి డబ్బులు? తర్వాత వచ్చేసి కాపు నేస్తామన్నాడు. కాపులకి నేస్తానికి డబ్బులు ఇచ్చాడు. అతను దిగిపోయేటప్పుడు ఇప్పుడు కూడా డబ్బులు వేయాలి. ఎంతమందికి ఇచ్చాడు, ఎంతమందికి వేయాల? కేవలం పిల్లల భవిష్యత్తుతో చాలా బిహేవ్ చేశాడండి. పిల్లలకి సర్టిఫికేట్లు లేకుండా ఈ రోజున బజార్లో తిరుగుతున్నారు. సర్టిఫికేట్లు కాలేజీలో మురిగిపోతున్నాయి. వాళ్ళు డబ్బులు ఇస్తేనే మేము ఇస్తాము, మీరు డబ్బులు తీసుకొచ్చి మాకు కట్టండి, మా గవర్నమెంట్ డబ్బులు కట్టట్లేదు. అంటే మరి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి నేనున్నట్టుది ఇప్పటికి ఇంకో విడత తల్లికి అమ్మఒడి నొక్కేవాడిని, ఇంకో పక్కన విద్యా దీవెన బటన్ నొక్కేవాడిని, ఇంకో పక్కన చూస్తే కనుక వసతి దీవెన బటన్ నొక్కేవాడిని అంటున్నాడు కదా. మరి ఆయన బటన్ నొక్కిన డబ్బులు మరి ఎందుకు వెళ్ళలేదంటారు కాలేజీలకి? ఏమండి, ఉత్తతో బడులు 63 సార్లు బటన్లు నొక్కాడు. ఎన్ని బటన్లు నొక్కితే ఎంతమందికి డబ్బులు పడ్డాయి? కాలేజీకి కూడా బటన్లు. ఏమండి, ఎవరన్నా ఒక స్కీముకి బటన్ నొక్కాలంటే ఒకసారి నొక్కుతాడు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ప్రతి స్కీముకి బటన్ ఏ ముఖ్యమంత్రి నొక్కలేదు. బటన్ల ముఖ్యమంత్రి ఈయనే. ఎన్ని బటన్లు నొక్కినా డబ్బులు పడితేనే కదండి. కాలేజీల్లో పిల్లలు ఈ రోజున రోడ్లు అమ్మడి తిరుగుతున్నారు. కాలేజీలు ఏరియా కాబట్టి ఎక్కడైనా ప్రైవేట్కి పోవాలంటే సర్టిఫికెట్లు అడుగుతున్నారు. ఇది ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ సర్టిఫికేట్ల విషయాన్ని ఆయన పట్టించుకున్నారంటారా, పట్టించుకోలేదంటారా? మరి పట్టించుకున్నారండి. పట్టించుకొని అవి మొత్తం కాలేజీలకు మొత్తం కూడా వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇప్పిస్తానన్నాడు. ఈ 15 రోజుల మించి చాలా ఎంత దుర్భరమైన జీవితం అనుభవించేవాళ్ళు అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పరదాలు కట్టుకొని ఒక భూబొమ్మ గోస వేసుకొని బయటకు వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ముసుగేసుకొని వచ్చేది. అట్లనే ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకునేవాడు. వారం రోజులు తుఫాన్ జరిగి వారం రోజులు అయితే పైన కారు మీద నిలబడి సెకండ్లు ఊపుకుంటా టాటాలు చెప్పుకుంటా జైలు కొట్టించుకున్నాడు. అదండే పద్ధతి. ఏ ఒక్క కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళాను, కనీసం దిగి ప్రతి ఇంటికాడి కానీ కనీసం వాళ్ళ ఇంటి ముందల పని ఎక్కడైనా పరామర్శించారు. అటు పిఠాపురం వెళ్ళారు, ఇటు విజయవాడ సింగనగర్ కానీ రాజేశ్వరపేట కానీ 2 సార్లు వెళ్ళొచ్చారు కదన్నా. 2 సార్లు వెళ్ళారు. కారు మీద వెళ్ళి వారు తిరిగి వచ్చారు 4వ రోజు నీళ్లు తగ్గిన తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు గారు తుఫాను వచ్చిన కాడి నీళ్లలోనే ఉండి అక్కడ రోజుకి 20 గంటలు అక్కడే ఉండి అక్కడే పండుకొని ఆడే ప్రజల మధ్య నుండి ప్రజలకు ధైర్యం చెబుతూ గండ్లు పడితే పూడిపించుకుంటూ జనాన్ని ఈ రోజున ప్రజల్ని ఎంత సవ్యంగా ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే ఒక వారం రోజులు ఇబ్బంది పడ్డా కూడా ప్రజలు ఎంతో ఇదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ అతని చాకిరి అతని మంది మార్గబలంతో ఉద్యోగస్తులతో అందరితో పనిచేయించాడు. ఆయనకి నిద్ర పట్టక ఆయన ఇల్లు మునిగిపోయి ఆయన నిద్ర పట్టక జనాలతో వచ్చి తిరిగాడని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడుగా. అర్ధరాత్రి పూట 1 గంటకి 2 గంటలకి విలేకరుల సమావేశం పెడతాడు. ఆయనకి రేతి నిద్ర రాదంటే పని చేసేవాడికి ఎట్టా నిద్ర రాదు. పని చేయకుండా పండుకునేవాడికి నిద్ర ఏమొచ్చింది? ప్రజల గురించి ఆలోచించడానికి నిద్ర ఏమొచ్చిందండి? ప్రజల గురించి ఆలోచించి ఈ విపత్తు పరిమాణాన్ని ఎలా ఎన్నుకోవాలి, ప్రజల్ని ఎలా కాపాడాలి, ప్రజలకి ఏ విధంగా మనం సహాయపడాలి, మనం సహాయపడుతూ ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేని ఉద్యోగస్తులు మొత్తాన్ని కూడా అక్కడ పెట్టేసి అతను పడ్డ చాకిరి అతను చేయించాడు. అందరు చేయించారు. అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులకి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాను సార్.
అందరూ కూడా పారిశుద్ధ కార్మికులతో సహా అందరూ కూడా ఎంత మంచిగా పనిచేసి మళ్ళీ ఒక సుందరవనంలాగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దారు. అదే తుఫాను వచ్చినప్పుడు కూడా 11 రోజులు విశాఖపట్నంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విశాఖపట్నాన్ని విశాఖపట్నం లాగా చేసి మళ్ళీ ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఇక్కడ కూడా అన్నాడు, నేను విజయవాడ శుభ్రం అయ్యేదాకా ఇవన్నీ గండ్లు పూడ్చి మంచి చెడ్డ చేసేదాకా విజయవాడ నగరాన్ని వదిలి యువతలకు అడుగు కూడా పెట్టనన్నాడు. అదేవిధంగా శుభ్రం చేయించాడు, ప్రజల మొత్తాన్ని ఆదుకున్నాడు, అధికారుల మొత్తాన్ని పని చేయించాడు, ఎమ్మెల్యేలను పంపించాడు, మంత్రుల చేత పని చేయించాడు, తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని పని చేయించాడు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీలు కూడా సహాయ సహకారాలు అందించారు. స్థానిక ప్రజలు కోట్ల రూపాయలు ధనాన్ని ఇచ్చారు ఈ యొక్క తుఫాను గురించి. నా దగ్గర డబ్బులు లేవు, వరద సహాయ కార్యక్రమాలు కాదు ఏ కార్యక్రమాలు చేయడానికి నా డబ్బులు లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు. అదే కరోనా టైంలో నేను 3.5 కోట్ల మందిని కాపాడాను, అప్పుడు ఎవరిని అభ్యర్థించలేదు నేను డబ్బులు ఇవ్వమని అని చెప్పి అనే మాట అయితే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. దేనికి ఇచ్చాడండి 3.5 కోట్లు? 3 సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా దేనికి ఇచ్చారు? కరోనా టైంలో ఎవరికైనా ఇంటింటికి ఒక 10,000 పంపించాడా, లేదా ఒక 5,000 పంపించాడు మీరు వండుకొని తినమని? వ్యాక్సిన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వ్యాక్సిన్ వచ్చింది, ఆ వ్యాక్సిన్ సప్లై చేశారు. అంతే తప్పితే గత ప్రభుత్వం చేసింది ఏం లేదంటారు. ఏముంది సార్ అసలు? ఏముంది? అమ్మఒడి అయ్యఒడి అంటే బట్టలు నొక్కుంటా, పిచ్చి బట్టలు ఒత్త బట్టలు నొక్కుంటా వాళ్ళని చూసుకుంటా సరిపోయింది. కానీ ఏముంది సార్ అసలు? అతనే అన్నీ చేసి ఉంటే, బ్రహ్మాండంగా చేసి ఉంటే ఆయనకే 100 సీట్లు వచ్చాయి. ప్రజలు 11 సీట్లతో ఎందుకు బయటికి నెట్టారు సార్? అసలు 151ని ఆ పక్క 1 ఈ పక్క 1 ఉంచి 4 మధ్యలో 5 తీసేశారు. అంతే అంటారు. అంతే. 5 పీకింది ప్రజలు కాదు ఈవీఎంలు అంటున్నాడుగా. మరి ఈవీఎంలే మీకు అంతమంది 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎంలే కదా ఓటింగ్ చేసింది, అప్పుడు కూడా ఈవీఎంలేగా జనం ప్రజలు ఓట్లు వేసింది. మరి ఆ రోజు లేని ఈవీఎంలు ఈరోజు ఎట్లా తప్పుడు అవుతాయి? ఆ రోజు ప్రజలు ఒకసారి అన్నారు, మీకు వేశారు. 151 సీట్లు మీరు ఇస్తే అధికారాన్ని కాపాడుకోలేక, ప్రజల్ని కాపాడుకోలేక, కేడర్ని కాపాడుకోలేక ఎగస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి దౌర్జన్యాలు, తప్పుడు కేసులు బనాయించి గందరగోళం చేసి మీ పరిపాలన మీరు గలుపుకున్నారు. అంత తప్పితే ఏమీ లేదు. అందుకనే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ చీకొట్టారు. 151కి 5 మధ్యలో తీసేసి ఆ 1 మిమ్మల్ని మిగిలిచ్చారు. అంతే అంటారు. అంతే. మరి 2029 నేను తిరిగి వస్తాను, ఎంతకింత తీసుకుంటాను అంటున్నాడు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తే ఆ 1 మిగిలేదు ఆయన. అంతే అంటారు. 2 ఒకటిలో 1 మిగిలేది. మళ్ళీ వస్తే 2 ఒకటిలో 1 మిగిలేదు. 1 మిగిలింది. ఆ 10 మందిని కూడా వెళ్ళిపోతారు, ఉండరు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు చేశారు? మీ బంధువే అయినా కూడా మీ పద్ధతులు నచ్చక మీ కేడర్లో ఉన్నోళ్ళే బయటకు వచ్చేస్తున్నారు. చివరికి మిగిలేది మీరు ఒక్కళ్ళే.